Hey everyone, welcome back to my YouTube fam. Oh, Paru. First of all, thank you so much guys. అసలుకి ఎంతమంది నా ప్రీవియస్ వీడియో చూసి పర్సనల్గా వాట్సాప్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో కామెంట్ చేశారు, మీ విషెస్ చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. ఫీలింగ్ రియల్లీ బ్లెస్డ్. అట్లనే ఫస్ట్ వీడియో చాలా అబ్రప్ట్ గా ఆపేశాను. సెకండ్ సర్జరీ అయిందా లేదా అని నేను కంప్లీట్ డీటెయిల్ ఇవ్వలేదు అండ్ చాలా మంది కూడా అడిగారు. సో ఈ వీడియోలో నేను దాని గురించి డీటెయిల్ గా మాట్లాడతాను. సో దానికన్నా ముందు నేను టైం ఫ్రేమ్ సరిగ్గా మెన్షన్ చేయలేదు ప్రీవియస్ వీడియోలో. సో నా ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మిడ్ ఆఫ్ ఆగస్ట్ లో జరిగింది. అంటే అంత అన్ప్లాన్డ్ గా చాలా తొందరగా అయిపోయేసరికి మాకు కరెక్ట్ గా వీసాకి మా పేరెంట్స్ కి అంత టైం సరిపోలేదు అనమాట. సో నా ఆపరేషన్ అయిన 3 వీక్స్ కి వాళ్ళకి వీసా వచ్చింది. వాళ్ళు వీసా వచ్చిన సెకండ్ డేనే వాళ్ళు వచ్చేసారు. ఆ 3 మంత్స్ ఎట్లా అంటే నా డాక్టర్స్ చెప్పిండే అనమాట, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి. అంటే నాట్ లైక్ 24 అవర్స్ బెడ్ రెస్ట్ ఏం కాదు. సో కొంచెం తిరుగుతా ఉండమని చెప్పారు. కొంచెం చిన్న థింగ్స్ చేసుకోవచ్చు, నా పనులు నేను చిన్నవి. అంటే నేను అనుకున్నాను, ఓ మై గాడ్, ఆ 3 మంత్స్ ఎట్లా ఉండాలి ఏం చేయకుండా అని చెప్పని. ఆ 3 మంత్స్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. దాంతో పాటు ఆబ్వియస్లీ దే వాజ్ ఎ సఫరింగ్ అండ్ పెయిన్, ఎందుకంటే అది కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి. దట్ వాజ్ రియల్లీ అన్డినయబుల్. చెప్తారు కదా, చెడులో కూడా మంచిని వెతుక్కోమంటారు. ఇట్లాంటి పెద్ద పెద్ద ఆపరేషన్ అయినప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద కష్టం వచ్చినప్పుడు చిన్న వయసులో, అరే ఈ ప్రాబ్లం నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నార్మల్ గా ఎవరైనా అట్లనే ఆలోచిస్తాం. బట్ నాకు ఆ టైంలో కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని చెప్పాలి. అసలుకి మై థాట్ వాస్, ఇప్పుడు ఆఫ్టర్ మై 10th క్లాస్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట. ఇంటర్మీడియట్ లో, తర్వాత మెడిసిన్ లో కానీ, తర్వాత జర్మనీ వచ్చేయడం. ఇప్పుడు ఇంట్లో ఉండం కదా, లైక్ హాస్టల్స్ లో ఉంటాం, బయట చదువుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఒక 3 మంత్స్ పేరెంట్స్ తో ఈ ఏజ్ లో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అంతే కదా, మనం మన కెరియర్ లో ముందుకు వెళ్ళాలి అని అంటే, సొసైటీ క్రియేట్ చేసిన ఒక స్ట్రక్చర్ దాంట్లో మనం ఫిట్ అవ్వాలి అని అంటే, వీ హ్యావ్ టు లివ్ అవర్ కంఫర్టబుల్ నెస్ట్. ఏదైతే మనం చిన్నప్పటి నుంచి పెరిగినామో, మన పేరెంట్స్ ని వదిలి, మన సిబ్లింగ్స్ ని వదిలేసి వి గో ఫర్ అవర్ కెరియర్స్. సో మేము కూడా అంతే వచ్చాము. సో మేము కూడా ఈ ఎన్ఆర్ఐ హర్డ్ లో మేము కూడా ఒక కపుల్. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ టాపిక్ చాలా డీప్ గా వేరే వైపు వెళ్ళిపోతుంది. సో ఇంకొక రోజు మాట్లాడుకుందాము డీటెయిల్ గా. సో డిసెంబర్ లో మా పేరెంట్స్ ఇండియా రిటర్న్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళే టైం కి నా రిహాబ్ స్టార్ట్ అయింది. 6 వీక్స్ రిహాబ్ కి వెళ్ళాను, బట్ అది వర్కౌట్ అవ్వలేదు, ఏం ప్రోగ్రెస్ లేదు. సో ఫెబ్ లో న్యూరో సర్జన్స్ మళ్ళీ రమ్మని చెప్పి అన్ని టెస్టులు చేసి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇంకొక సర్జరీ చేయాలి అని చెప్పారు. అండ్ ఈసారి ఫ్రంట్ సైడ్ నుంచి కాదు, బ్యాక్ సైడ్ నుంచి అని చెప్పారు. ఐ వాజ్ లైక్ లిటరలీ నాకేం అర్థం కాలేదు ఫస్ట్. ఇంకా ఫస్ట్ ఆపరేషన్ నుంచి ఇంకా కంప్లీట్ గా రికవర్ అవ్వలేదు. దాంతో పాటు మళ్ళీ ఇంకొక ఆపరేషన్, అది కూడా మళ్ళీ ఇంత డెలికేట్ పార్ట్ మీద, నెక్ మీద, అది కూడా బ్యాక్ సైడ్ నుంచి చేయాలి ఈసారి అని అంటే, మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ పర్స్పెక్టివ్ చేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సెకండ్ ఆపరేషన్ అనేసరికి మనకు వచ్చే థాట్స్ ఏంటి, అబ్బా ఇంకొక ఆపరేషన్, ఇది ఎట్లా అవుతుందో, మళ్ళీ ఇంకేమన్నా బెటర్మెంట్ ఉంటుందో లేదో, ఎన్నో ఆపరేషన్ చేయించుకోవాలి, ఈసారి మంచిగా అవుతుందో లేదో అని ఇట్లాంటి వచ్చే నార్మల్ కామన్ థాట్స్ ఉంటాయి కదా. బట్ ఐ వాజ్ లైక్, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉందా, నాకు ఇంకొక ఆప్షన్ లేదు, ఇది ఇట్లనే వదిలేసి ఇంకొన్ని మంత్స్, ఇయర్స్ కూడా వెయిట్ చేయొచ్చు. బీయింగ్ ఎ డాక్టర్ ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఐ నో ద రూట్ కాజ్ అండ్ ద పిక్చర్ ఆఫ్ ద హోల్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ సెకండ్ ఆపరేషన్ చేయకుండా ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అది ఏం బెటర్ అవ్వదు అని చెప్పి ఐ వాజ్ కన్విన్స్డ్ వెరీ ఎర్లీ అని చెప్పాలి. అంటే లైక్ విత్ ఇన్ ఫ్యూ డేస్ వి టుక్ ఎ డెసిషన్ అగైన్, విల్ గో ఫర్ ఎ సెకండ్ ఆపరేషన్ అని చెప్పి. ఎందుకంటే నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు, దాని అంతా అదే తగ్గిపోదు. ఇప్పుడు దాని గురించి ఏడ్చుకుంటూ, దాని గురించి బాధపడుతూ ఇంకా ఎటు ముందుకు వెళ్ళలేను కూడా నేను. సో అగైన్ ఐ రీగెయిన్ ఆల్ మై స్ట్రెంగ్త్ అండ్ ఐ వాజ్ రెడీ టు ఫేస్ మై సెకండ్ ఆపరేషన్. సో ఈసారి కొంచెం ప్లాన్డ్ గా జరుగుతుంది కాబట్టి ఆపరేషన్, మేము అనుకున్న డేట్ కి అవన్నీ వి థాట్ ఓకే. మా పేరెంట్స్ అయితే ఈసారి రావడానికి ఛాన్స్ లేదు, బికాస్ వాళ్ళు వెళ్ళి అప్పటికి ఇంకా 6 మంత్స్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇండియాకి వెళ్ళాక ఇంకొక 3 మంత్స్ వాళ్ళు ఇండియాలో ఉన్నాక దెన్ దే కెన్ కమ్ యూరోప్ అండ్ షెంగన్ వీసా. అట్ ద సేమ్ టైమ్ లక్కీలీ మై సిస్టర్ ఇస్ ఇన్ హర్ మెటర్నిటీ బ్రేక్ లో ఉంది. తను అసలుకి సెకండ్ థాట్ లేకుండా షీ టోల్డ్ ఐ విల్ కమ్ బారు, నేను వస్తాను నీ దగ్గరికి చెప్తే, అప్పుడు మై సిస్టర్ కేమ్ విత్ హర్ డాటర్ అండ్ మై జీజు అందరు కలిసి ప్లాన్ చేసుకుని కరెక్ట్ గా వీసా కూడా వచ్చేసింది అనమాట లక్కీగా ఆపరేషన్ ముందే. అప్పుడు అనుకున్న, అమ్మయ్య అట్లీస్ట్ సెకండ్ ఆపరేషన్ కి వెళ్ళేటప్పుడు, నేను ఓటీలోకి వెళ్ళేటప్పుడు నేను సిద్ధుతో పాటు కాకుండా మా వాళ్ళు ఉంటారు పక్కన తోడుగా అనుకోరుండే. ఆపరేషన్ బయట, ఓటీ బయట, సిద్ధు ఒక్కడే వెయిట్ చేయకుండా లాస్ట్ టైం లాగా తోడు ఉంటారు, కొంచెం సపోర్టివ్ గా మాకు మెంటల్ స్ట్రెంత్ కి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అది ఒక డిఫరెంట్ ఉంటుంది కదా అని అనుకొని ఎవ్రీథింగ్ వి ప్లాన్. బట్ లైఫ్ ఇస్ నాట్ లైక్ దాట్ అంటారు కదా, అంతా అనుకున్నదంతా బాగా జరుగుతుంది. బట్ లాస్ట్ మినిట్ లో, యాజ్ యూ గైస్ నో, వార్ స్టార్టెడ్ అండ్ ఫ్లైట్స్ క్యాన్సిల్. సేమ్ ఈసారి అట్లీస్ట్ అంత ప్లాన్ చేసుకున్నాము, వస్తున్నారు అనుకుంటే, ఆపరేషన్ కి ముందు కరెక్ట్ గా వార్ స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అండ్ దే కుడెంట్ కమ్ అగైన్. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్ని సిద్ధుతో
సిద్ధు హీ వాస్ వెయిటింగ్ అలోన్ అవుట్ సైడ్ ద ఓటీ. అండ్ ఇక్కడ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు వస్తా అని చెప్పారు ఆపరేషన్ రోజు. బట్ మేమే ఎందుకు, అది వీక్ డేస్ జరుగుతూ ఉంటది, వాళ్ళకి వర్క్ ఉంటుంది, వీకెండ్ అప్పుడు ఏంటి కొంచెం ఆపరేషన్ అయినాక కామ్ గా కలవచ్చులే, ఎందుకు వద్దు అని మేమే చెప్పాము. పాపం వాళ్ళు వస్తామని చెప్పినా గానీ మేమే వద్దని చెప్పాము అనమాట. డాక్టర్స్ కొంచెం ఈజ్ చేయడానికి నన్ను దేవర్ సెయింగ్ ఇట్స్ స్మాల్ ఆపరేషన్, ఇంతకు ముందు అంటే 8 hours పట్టింది, ఈసారి అయితే 2 hours లోనే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, అంత ప్రాబ్లం అవ్వదు లాస్ట్ టైం లాగా, ఇవన్నీ చెప్పి కొంచెం ఈజీ చేపిస్తా ఉండే అనమాట. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, అట్లీస్ట్ దిస్ ఇస్ అ స్మాల్ ఆపరేషన్, తొందరగా అయిపోతుంది, మంచిగా అయిపోతుంది అన్న అష్యూరెన్స్ తోని లోపలికి అయితే వెళ్ళిండే అనమాట. వాళ్ళు చెప్పినట్టే 2 hours లోనే అయిపోయింది ఆపరేషన్. బట్ వాళ్ళు చెప్పినంత ఈజీగా అవ్వలేదు ఆపరేషన్. ఎందుకంటే దే వాజ్ అ బిగ్ కాంప్లికేషన్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ ద సెకండ్ సర్జరీ. అసలు వి డింట్ ఎక్స్పెక్ట్ అట్లా అవుతుంది అని చెప్పి. ఆపరేషన్ అంతా అయిపోయి నేను కళ్ళు తెరిచే టైంకి సిస్టర్ వాజ్ ఆస్కింగ్ కాళ్ళు చేతులు అన్ని కదిలించు, అంత బానే ఉందా అని చెప్పని. నేను కదిలిస్తుంటే నా రైట్ సైడ్ నాకు సెన్సేషన్ తెలియట్లేదు అనమాట. అంటే రైట్ సైడ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ నుంచి మొత్తం కింద ఫింగర్స్ వరకు అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ కూడా అంతా మొత్తం నంబ్ అనమాట. ఇట్లా చచ్చు పడిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లా ఉండి మొత్తం నంబ్ అయిపోయి అండ్ పవర్ లేదు, బలం లేదనమాట చేతిలో. నేను చెప్పాను నాకు మొత్తం నమ్ముంది, నాకు చేతిలో బలం లేదు, అంత ఎట్లనో ఉంది అది అంటే షీ వాస్ కాలింగ్ డాక్టర్ అనమాట. న్యూరో సర్జన్ పిలుస్తుండే. అయితే దీనికి ప్రాబ్లం వచ్చింది చూడండి అని చెప్పి న్యూరో సర్జన్ ఎవరైతే ఆపరేషన్ చేసినారో వాళ్ళు వచ్చినారనమాట. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినారు అనమాట. ఏమని అని అంటే ఒక కాంప్లికేషన్ అయింది ఆపరేషన్ జరిగేటప్పుడు. నాకు జరిగిన ఆపరేషన్ ఏంటంటే సింపుల్ గా అర్థమై చెప్తాను. బ్యాక్ ఆఫ్ నెక్ లో మనకి వర్టిబ్రాస్ ఉంటాయి అనమాట, బోన్స్. అంటే ఆ వెనకాల ఇట్లా రింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ స్పైనస్ ప్రాసెస్ అని ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేశారంటే స్పైనస్ ప్రాసెస్ అండ్ ఆ రింగ్ లైక్ స్ట్రక్చర్ ని ఒక 3 levels లో తీసేశారనమాట. బోన్స్ బ్యాక్ సైడ్ నుంచి బోన్స్ ని కట్ చేస్తారు. సో దట్ ఏంటి అని అంటే స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ సైడ్ కి జరుగుతుంది అనమాట. బోన్స్ ఏవైతే ఉన్నాయో ముందు నుంచి ప్రెస్ చేస్తున్నాయో ఆ బోన్స్ ముందు నుంచి ప్రెస్ అవ్వకుండా కొంచెం రిలీవ్ అవుతుంది అనమాట. స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ కొంచెం బ్యాక్ సైడ్ కి జరిగి స్పైనల్ కార్డ్, సో దానికి స్పేస్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. నార్మల్ గా స్పైనల్ కార్డ్ కి 3 layers ఉంటాయి అనమాట. అది ఎంత డెలికేట్ ఉంటుంది అంటే స్పైనల్ కార్డ్ లేయర్స్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా చిన్నది, దాని మీద చిన్న సన్న లేయర్ ఉంటుంది కదా, అంత డెలికేట్ ఉంటుంది అనమాట ఆ లేయర్స్ అనేవి. సో అది ఫస్ట్ది రప్చర్ అయ్యేసరికి వాళ్ళు స్టిచెస్ వేసినామని చెప్పారు, అంత డెలికేట్ దాని మీద. సో ఆ స్టిచెస్ వేస్తాము, సో నో ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లం ఏదైతే మీకు రైట్ సైడ్ వచ్చిందో దాని వల్లనే అది తగ్గిపోతుంది, ఇట్ కెన్ టేక్ అప్ టు ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్ కూడా పట్టొచ్చు ఒక్కొక్కసారి అని చెప్పాడు. నాకు భయం వేసేసింది, ఎందుకంటే ఇట్స్ లైక్ స్పైనల్ కార్డ్ కి బ్రెయిన్ కి ఏమైనా కానీ ఇట్స్ లైక్ లాంగ్ టర్మ్ థింగ్స్ అనమాట, చాలా టైం పడుతుంది రికవర్ అవడానికి. వాళ్ళు ఏంటంటే మేము డ్రైనేజ్ పెట్టాం కదా, ఒక 24 hours అబ్జర్వేషన్ లో పెట్టుకుంటాము, చూస్తాము అన్నారు. ఏమన్నా లీక్ ఉంటుందేమో అంటే డ్రైనేజ్ నార్మల్ గా ఏ బిగ్ సర్జరీస్ అయినా వాళ్ళు డ్రైనేజ్ చేస్తారన్నమాట మనకి. ఎట్లా అంటే ఆపరేషన్ తర్వాత లోపల మైక్రో బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న తెలియకుండా వెజల్స్ ఉంటాయి కదా, కట్ అవుతాయి, అవి లోపల బ్లడ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ డ్రైనేజ్ ఉంటే ఏంటంటే కింద ప్రెషర్ వల్ల ఆ చిన్న చిన్న అక్యుములేట్ అయిన బ్లడ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్ లోపల స్వెల్లింగ్ తగ్గి లోపల హీల్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఆ డ్రైనేజ్ పెట్టినప్పుడు వాళ్ళు నైట్ అంతా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే దే వాజ్ అ సిఎస్ఎఫ్ లీక్. సిఎస్ఎఫ్ అంటే ఇట్స్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, అది ఒక లిక్విడ్ అనమాట. ఆ లిక్విడ్ ఏంటంటే మన బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ వరకు ఫ్లో అవుతా ఉంటుంది, అది ఒక ప్రెషర్ లో మెయింటైన్ అవుతా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సెకండ్ అండ్ థర్డ్ లేయర్ మధ్యలో ఉంటుంది ఈ ఫ్లూయిడ్ అనేది. కానీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటి, ఫస్ట్ లేయర్ డామేజ్ అయింది, ఐ మీన్ రప్చర్ అయింది కొంచెం, దానికి స్టిచ్ చేసినాం అన్నారు. అంటే నెక్స్ట్ డే చూస్తే ఆ డ్రైనేజ్ లో నుంచి ఈ లిక్విడ్ వస్తుంది, బ్రెయిన్ లిక్విడ్ అనేది బయటికి. న్యూరో సర్జన్ మళ్ళీ పొద్దున వచ్చి చూసి టెస్ట్ కి పంపించినారు ఆ బ్లడ్ ని. ఎందుకంటే నార్మల్ బ్లడ్ వస్తే కొంచెం కన్సిస్టెన్సీ థిక్ ఉంటుంది కదా, అంటే లోపల డ్రైనేజ్ లో చూస్తే బ్లడ్ చాలా థిన్ ఉంది అనమాట, చాలా డైల్యూట్ అయిపోయి ఉంది. ల్యాబ్ కి పంపిస్తే దే వాజ్ ఫైండింగ్స్, అంటే సిఎస్ఎఫ్ ఈ బ్రెయిన్ లిక్విడ్ లో అయితే ఏవైతే సెల్స్ ఉంటాయో అవి కనిపించినాయి అనమాట. అది కనిపించేసరికి వాళ్ళు వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేసినారు దట్ ఇక్కడ పైన ఏదైతే డ్రైనేజ్ చేసినామో అది తీసేయాలి, తీసేసి ఆ డ్రైనేజ్ ని కింద వేయాలి లంబార్ ఏరియాలో అని చెప్పినారు. లంబార్ అంటే కింద వీపుకి కింద భాగం అనమాట, అంటే మనకి ఆపరేషన్స్ అప్పుడు స్పైనల్ అనస్థీషియా చేస్తారు కదా ఆ ఏరియాలో అనమాట, అక్కడ వేయాలి ఒక డ్రైనేజ్ అని చెప్పారు. అది చెప్పేసరికి నేను కంప్లీట్లీ అసలు నాకు అది చెప్పేసరికి నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకా ఎనస్థీషియా మొత్తం వదలలేదు నాకు, అండ్ హై డోసేజ్ నాకు పెయిన్ మెడికేషన్స్ ఇస్తున్నారు, ఓపియోయిడ్స్ ఐవీలు, అవన్నీ దాంట్లో నాకు హాఫ్ అర్థమవుతుంది అన్న, నాకు మళ్ళీ చెప్పని అర్థం అవట్లేదు. ఎందుకంటే సిద్ధు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట, ఆపరేషన్ అయిన నైట్, మార్నింగ్ వస్తా అని చెప్పి వీళ్ళు వచ్చి రౌండ్స్ వచ్చే టైంకి ఇంకా సిద్ధు రాలేదన్నమాట. వాళ్ళు నాకు చెప్పేది సగం సగమే అర్థమవుతుంది. ఐ వాజ్ అనేబుల్ టు ప్రాసెస్ ద థింగ్స్ అనమాట బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎనస్థీషియా థింగ్స్ అండ్ ఆల్. నేనేమో నాకు మళ్ళీ చెప్పండి అని చెప్పని అంటున్నా. అయితే వాళ్ళేమో చెప్తున్నారు. దెన్ ఐ వాజ్ లైక్ ఇట్లా కాదు, మై హస్బెండ్ ఈస్ కమింగ్, ఇంకా హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తారు, తను వచ్చినాక విల్ డిస్కస్ అని విల్ సే అంటే, వాళ్ళేమో లేదు అర్జెంట్ గా తీసేయాలి, సిఎస్ఎఫ్ పైనుంచి లీక్ అవుతుంది, ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా తీసేయాలి డ్రైనేజ్ అని
అని చెప్పి అన్నారు. వాళ్ళు వచ్చేసి ఫామ్ తీసుకున్నారు, కన్సర్న్ ఫామ్ తీసుకొని సరే వెయిట్ చేస్తాము అని చెప్పి ఫస్ట్ అయితే సైన్ చేయండి అని అన్నారు. సైన్ చేస్తాను, ఒక 5 minutes తర్వాత మళ్ళీ వచ్చి లేదు లేదు ఇప్పుడే వేసేస్తున్నాము, నేను ఓటీకి వెళ్తున్నాను, మళ్ళీ ఇప్పుడే రాను అని చెప్పి అన్నట్టు. నాకు అది తెలుసు, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆ టైంలో కూడా దానికి ట్రీట్మెంట్ అది ఎంత ఫాస్ట్ గా వేస్తేనే అంత బెటర్ అని చెప్పి. పెయిన్ వాజ్ లైక్ అన్బేరబుల్ ఉండే అనమాట. ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు, సగం మత్తులోనే ఉన్నాను నేను. అండ్ ఆ సగం మత్తులోనే చెప్పిన ఓకే క్యారీ ఆన్ అని చెప్పి. యాక్చువల్గా వాళ్ళు చేసింది ఏంటి అని అంటే బ్రెయిన్ లిక్విడ్ బయటకు వస్తుందని చెప్పారు, దాన్ని ఎక్కడో చోట వేరే సైడ్ నుంచి బైపాస్ చేయాలి. ఆ బైపాస్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ లిక్విడ్ బయటికి రోజు తీసేస్తా ఉంటే ఆ పైన ఏదైతే వాళ్ళు స్టిచెస్ వేసినారో ఆ లేయర్ మీద, స్పైనల్ కార్డ్ లేయర్ మీద, అది అప్పుడు హీల్ అవుతుంది, దాని మీద ప్రెషర్ తగ్గి. అసలు నార్మల్ గా మనకి స్పైనల్ అనస్థీషియా అప్పుడు అక్కడ కింద నీడిల్ పెట్టి ఆపరేషన్ అంతసేపు ఇస్తేనే ఆ పెయిన్ అనేది ఇట్ విల్ బీ ఫర్ ఫ్యూ ఇయర్స్ వరకు మనకు తెలుస్తూనే ఉంటది. అట్లాంటిది వాళ్ళు ఆ ప్లేస్ లో ఒక ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ 24 hours అక్కడనే ఉంటూ అట్లా ఒక 5 days వరకు కంటిన్యూస్ గా అక్కడ పెడుతూ బ్రెయిన్ లిక్విడ్ ని బయటికి తీస్తా ఉండే అనమాట. అంటే మీరు అనుకోవచ్చు బ్రెయిన్ లిక్విడ్ బయటికి తీస్తే ఏం కాదా అని చెప్పి. డైలీ మాక్సిమం యూ కెన్ రిమూవ్ అప్ టు 150 to 200 ml అనమాట. సో దట్ ఏంటంటే బాడీ మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుంటది తీసినా కూడా. కానీ ఏంటంటే అది ఒక స్పీడ్ లో తీస్తా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా తీయడానికి ఉండదు, అది పైకి లేవడానికి కూడా ఉండదు అది రన్ అవుతున్నప్పుడు. ఎందుకంటే గ్రావిటేషన్ తో ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అది ఫాస్ట్ గా వచ్చేస్తే ఈ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చేసి ఫుల్ హెడ్ వచ్చేస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎట్లా అంటే అదే నేను చెప్పలేను అసలుకి. ఆ మూమెంట్ లో ఆ పెయిన్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను అసలు లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు, అంత పెయిన్ అంటే చూస్తాను అని చెప్పి. వాళ్ళు ఇద్దరు నన్ను ఇట్లా కూర్చోబెట్టారు బెడ్ మీద. కూర్చోబెట్టినప్పుడు నా పెయిన్ ఎట్లుండే అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఒక 100 kgs లేకపోతే ఒక 200 kgs బండరాయిని తీసుకొచ్చి ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఈ నెక్ పార్ట్ లో పెడితే ఆ వెయిట్, ఆ బరువు ఎట్లుంటుందో, ఆ పెయిన్ ఎట్లుంటుందో అలా ఉండే అనమాట. ఆ CSF లీక్ అవుతున్న పెయిన్. నేను అది న్యూరో సర్జన్ కి చెప్తే నా పెయిన్ అసలుకి ఆ రేంజ్ లో ఉంది అని చెప్తే దెన్ హీ ఆర్డర్డ్, దెన్ యూఆర్ నాట్ అలౌడ్ టు సిట్ కూడా. అసలుకి నెక్స్ట్ 5 days కంప్లీట్లీ యూఆర్ ఆన్ బెడ్ రెస్ట్ ఓన్లీ, కంప్లీట్ గా. అసలుకి ఎట్లా అంటే ఇంకా తినడము లేకపోతే తాగడం కానీ ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం 5 days బెడ్ లోనే ఉండే. అసలు అంటే CSF బయటకు తీస్తున్నారు అని అంటే అది ఎట్లా ఉంటది అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఆ టైంలో. ఇంకా బ్రెయిన్ కూడా అనస్థీషియాలో ఉండి కొంచెం నాయిస్ అవుతున్నా కానీ ఇట్లా ఫుల్ హెడేక్ రావడం, లేకపోతే ఫ్లూయిడ్ ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ లోపల తెలియడం బరువుగా, అండ్ వెనకాల పెయిన్, అసలు అన్ని ఇంటాలరబుల్ ఉండే అనమాట. ఇక్కడ ఎట్లా అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అని ఉంటాయి అనమాట జర్మనీలో. 90% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ ఓన్లీ. అది కూడా పబ్లిక్ ఇన్సూరెన్స్. డిఫరెన్స్ ఏమి ఉండదు రెండింటికి. రెండు ఇన్సూరెన్స్ వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ లో ఏం డిఫరెన్స్ ఉండదు. ద డిఫరెన్స్ కమ్స్ ఎట్లా అంటే రూమ్స్ లో అనమాట. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి దే కెన్ హ్యావ్ ఆప్షన్ ఆఫ్ టేకింగ్ ఏ సింగిల్ రూమ్. అట్లాంటిది నా పక్కన ఒకటే పేషెంట్ ఉండే అనమాట. అండ్ వాళ్ళకి రిలేటివ్స్ వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా నేను అస్సలు తీసుకోలేకపోయాను. ఎంత చాలా సెన్సిటివ్ ఉండే అనమాట. కొంచెం సౌండ్ అవుతున్న హెడేక్ రావడము, ప్రెషర్ డిఫరెన్స్ తెలియడము. అండ్ ఆ రోజు నైట్ కూడా, ఇంకా నైట్ వచ్చినప్పుడు సిస్టర్స్ వాళ్ళు నైట్ ఒకసారి 2 సార్లు వచ్చి చూసుకుంటా డ్రైనేజ్ వెళ్ళిపోతూ ఉంటారు. నాకేమో అది ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నప్పుడు నాకు హెడ్ లో తెలుస్తుండే, మెలకు వచ్చేస్తుండే. నేను సిస్టర్ని పిలుస్తుండే, బట్ సిస్టర్ వాజ్ లైక్ అంత బానే ఉంది, అంత బానే ఉంది అని చెప్తుండే. నాకేమో పైన తెలుస్తుంది డిఫరెన్స్, లేదు ఫాస్ట్ గా వెళ్తుంది, స్పీడ్ తగ్గించండి అంటే కూడా వాళ్ళు అంత ఫ్రెండ్లీగా లేకుండా కొంచెం ఇరిటెంట్ గా ఉంటుండే. నాకేమో ఇంకా అస్సలకి నా వల్ల కాలేదు. నాకైతే ఇంకా ఎంత అనిపించింది అంటే ఐ వాజ్ లైక్ నాకు ఇంకా నేను సేఫ్ గా హాస్పిటల్ నుంచి బయటకి వెళ్ళనేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. నేను సిద్ధుకి ఇలా నైట్ చెప్తే ఇంకా సిద్ధు ఆ నెక్స్ట్ డే వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇంకా ప్రైవేట్ స్టేషన్ లో ఒక రూమ్ ని తీసుకున్నాం అనమాట. ఎట్లా అంటే సింగిల్ బెడ్ నా కోసం అండ్ సిద్ధు కోసం కూడా అనమాట. నా వల్ల అవ్వదు ఇక్కడ ఒక్కదాన్ని ఉండడం అని అంటే, ఎందుకంటే ఆ డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. సిస్టర్స్ లైక్ వచ్చి కంటిన్యూస్ ఎవ్రీ మినిట్ నాకు ఈ ప్రాబ్లం ఉంది చూడు అని అంటే వాళ్ళకి చాలా మంది పేషెంట్స్ ఉంటారు, అది ఇంపాసిబుల్ కూడా. అండ్ సిద్ధు కూడా నాతో పాటు ప్రైవేట్ స్టేషన్ లో తను కూడా ఒక బెడ్ తీసుకొని ఉంటే దానికి ఇట్స్ ఓకే, విల్ పే ఫర్ మై పాకెట్స్ ఓన్లీ, ఎంత నవ్వని అని చెప్పి. నెక్స్ట్ 5 days హీ వాజ్ ఆల్సో లైక్ 24 hours ఇంకా హాస్పిటల్లో ఉండే అనమాట. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకంటే సిద్ధు ఇస్ ఆల్సో ఫ్రమ్ న్యూరాలజీ అండ్ తను కంటిన్యూస్ గా డ్రైన్ ని మానిటర్ చేస్తుండే. నాకు కొంచెం ప్రెషర్ డిఫరెన్స్ వచ్చినా కానీ వెళ్ళిపోయి కొంచెం దాని స్పీడ్ తగ్గించడం, సో దట్ అది ఏంటంటే లిక్విడ్ కొంచెం మెల్లగా రావడం బయటికి, అప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. కొంచెం ప్రెషర్ తగ్గి హెడ్ ఏక్ తగ్గడం అట్లా ఉంటుండే. Father is getting discharged. I'll show the room. Your bed is there. Yeah, this is the bed I took as a big light zone. Siddhu na కోసం అని చెప్పి ఏంటి he took a private room and he stayed with me throughout my journey. అసలుకి ఎప్పుడు March 10th వచ్చాం కదా, we came on March 10th, March 18th it's 10 o'clock and tomorrow is March 19th. Tomorrow is March 19th and రేపు ఉగాది రోజు ఇంటికి వెళ్తున్నాము. I hope this new year brings lot of good days in our lives and many more and way more healthy days.
ఆ 5 డేస్ నాకైతే ఒక 5 మంత్స్, ఒక 5 ఇయర్స్ లాగా గడిచిండే అనమాట. 24 అవర్స్ బెడ్‌లోనే కదా! ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ కౌంట్ చేసుకుంటా ఉండే అనమాట. నాకు ఆ మూమెంట్‌లో అంటే చాలా థాట్స్ ఒస్తాయి గదా! అంటే మనకి చాలా టైం ఉన్నప్పుడు, పెయిన్‌లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఖాళీగా ఉండదు గదా! ఎన్నో థాట్స్ రన్ అవుతా ఉంటాయి. బట్ నాకు అంత క్రైసిస్ లైఫ్ అంత క్రైసిస్‌లో ఉన్నప్పుడు కూడా దాంట్లో కూడా ఐ వాస్ సెర్చింగ్ అండ్ ఐ వాస్ సీయింగ్ సమ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ లైఫ్. సిద్ధు పక్కనే కూర్చొని హి వాస్ అంటే అక్కడ పక్కన బుక్ చదువుకోవడమో, లేకపోతే తింటున్నప్పుడో, లేకపోతే నాకు జస్ట్ అంత బెడ్ పొజిషన్‌లో అంత పడుకొని అంటే తినిపించడము, తాగిపించడము, టాబ్లెట్స్ కూడా అంతా లయింగ్‌లో అంటే బెడ్ పడుకొని అన్నీ చేస్తుండే అనమాట. నాకు ఆ మూమెంట్‌లో నాకు రియలైజ్ అయిన థింగ్ లైఫ్‌లో అది నాకు చాలా పెద్ద ఇంపాక్ట్. అంటే ఇప్పుడు నేను ఆలోచించే విధానం, ద పర్స్పెక్టివ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ కంప్లీట్‌లీ చెప్పాలంటే. ఇది ఒక చాప్టర్ 2 అని చెప్పొచ్చు లైఫ్‌లో. హి వాంట్స్ మీ టు స్లో డౌన్ మై లైఫ్ అని ఆయన అనుకున్నాడో ఏమో మరి. ఎందుకంటే ఐ వాస్ కంటిన్యూయస్‌లీ నేనెప్పుడూ పరిగెడుతూనే ఉంటా. నాకు కొంచెం టైం దొరికినా గానీ ఐల్ బి రన్నింగ్ ఇన్ మై మైండ్. నేను లైఫ్‌లో అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది జరగదు. బట్ ఐల్ ఎండ్ అప్ బికమింగ్ అన్ యాంగ్జైటీ పర్సన్. అంటే అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను. బట్ ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట. కానీ ఆ మూమెంట్‌లో నేను బెడ్ మీద పడుకున్నప్పుడు నాకొచ్చిన థాట్స్ నాకు ఆ మూమెంట్‌లో అనిపిచ్చింది. లైఫ్‌లో ఏవో పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకుంటాము. ఏవో పెద్ద పెద్దవి అచీవ్ చేసేయాలి. ఇది అచీవ్ చేస్తేనే లైఫ్‌లో ఇది ఫుల్‌ఫిల్ అయినట్టు అని పెట్టుకుంటాం గదా! దోస్ ఆల్ ఆర్ లైక్ అన్ని థింగ్స్ ఆర్ లైక్ మెటీరియలిస్టిక్. అంటే మన ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం, సొసైటీ సాటిస్ఫాక్షన్ కోసం తప్పితే వి ఆర్ నెవర్ లివింగ్ అవర్ లైఫ్. అంటే ప్రతి ఒక్క మూమెంట్‌లో మనం అసలకి బతుకుతాంలేమో అనిపిచ్చింది నాకు లిటరల్లీ. ఆ చిన్న చిన్న థింగ్స్ ఎంత వాల్యుబులో ఆ టైంలో నాకు అనిపిచ్చింది. ఐ స్టాప్ లివింగ్ ఇన్ ప్రెజెంట్. ఎంతసేపు పాస్ట్‌లో అట్లెందుకు చేశాను, అట్లెందుకు జరిగింది, లేకపోతే ఫ్యూచర్ గురించి యాంగ్జైటీతో దానికోసం ఏం చేయాలి, ఎంతసేపు థాట్స్ ఆర్ ఇన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ బట్ నెవర్ ఇన్ ద ప్రెజెంట్ ఇన్ ద స్మాల్ థింగ్స్. ఎప్పుడెప్పుడు లేచి నేను నడుస్తానా, ఎప్పుడెప్పుడు లేచి నా అంతట నేను తినగలుగుతాను, నా అంతట నేను తాగగలుగుతాను, నేను వాష్‌రూమ్‌కి వెళ్ళగలుగుతాను, నేను నా హెయిర్ నేను మళ్ళీ ఎప్పుడు దూకగలుగుతాను. ఇట్లాంటి చిన్న థింగ్సే నాకు చాలా పెద్దగా అనిపించింది. దట్ వన్ సినారియో చేంజ్డ్ మై లైఫ్ కంప్లీట్‌లీ అండ్ ఐ స్టార్టెడ్ లివింగ్ ఇంటెన్షనల్లీ ఎవ్రీ మూమెంట్‌ని. తినే ఫుడ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ, నేను చూసే మూవీని ఎంజాయ్ చేస్తూ, నేచర్‌లో వెళ్ళినప్పుడు నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ, ఫ్రెష్ ఎయిర్‌ని తీసుకుంటున్నాను నేను. వాకింగ్ చేసేటప్పుడు, నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, నా ఎవ్రీ మజిల్‌ని నేను వాచ్ చేసుకుంటూ ఐయామ్ డూయింగ్ మెనీ థింగ్స్ ఇంటెన్షనల్లీ. ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయాము ఇలా చేయడం. దిస్ కైండ్ ఆఫ్ ఇంటెన్షనల్ లివింగ్ అండ్ సీయింగ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. ఆ 5 డేస్ నాకు లైఫ్ కంప్లీట్‌గా ఒక బిగ్ లెసన్ నేర్పించింది. ఇట్స్ వెరీ హై టైమ్ ఫర్ యూ టు కొంచెం స్లో డౌన్ అవ్వు లైఫ్‌లో. లైఫ్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ రన్నింగ్ అండ్ అచీవింగ్ ద థింగ్స్. ఇట్ ఈస్ అబౌట్ లివింగ్ ఇంటెన్షనల్లీ అండ్ హ్యాపీలీ అండ్ పీస్‌ఫుల్లీ అని చెప్పి. దో అంత పెయిన్ ఉన్నా గానీ సిద్ధు కంటిన్యూస్ నా పక్కన ఉండడంతో, ధైర్యంతోని చాలా మంచిగా ఫాస్ట్‌గా అయిపోయి తను ఉన్నాడని చెప్పి తన మీద మొత్తం నేను ఎవ్రీథింగ్ తను చూసుకుంటాడు అని చెప్పి వదిలేసి ఐ జస్ట్ లే డౌన్ ఆన్ ద బెడ్ అండ్ ఐ వాస్ వాచింగ్ ఎవ్రీథింగ్. నేను హీల్ అవుతాను అని చెప్పి లోపల గట్టిగా అప్పుడు నాకు అనిపించింది అనమాట. అక్కడే ఉన్నాము 8 డేస్. 9th డేనో ఎప్పుడో డిశ్చార్జ్ చేశారు. సో డిశ్చార్జ్ అయ్యే 2 డేస్ ముందు డ్రైనేజ్ తీసేశారు అనమాట. 6th డే డ్రైనేజ్ తీసిన తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేశారు ఒక 1 డే పెట్టుకొని. ఒక్కసారి లేచి కొంచెము నుంచునేసరికి ఐ వాజ్ లైక్ ఇప్పుడు నేను ఇంకా లెగుస్తాను, కొంచెం వాష్రూమ్ వరకు వెళ్తానని కూడా ధైర్యం వచ్చేసింది అనమాట. అట్లా ఇంకా 8th డే కూడా కొంచెం నడిపించారు బయట, హాస్పిటల్ రూమ్ బయట వరకు తీసుకెళ్లి కొంచెం స్టెప్స్ దగ్గర వరకు. సో దెన్ దే బిలీవ్డ్ ఓకే ఇప్పుడు ఇంకా డిశ్చార్జ్ చేయొచ్చు అని నెక్స్ట్ 9th డే రోజు డిశ్చార్జ్ చేశారు మొత్తానికి. 3 వీక్స్ ఫ్లైట్స్ అని రెజ్యూమ్ అయినాక వాళ్ళు మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చారనమాట. ఎస్పెషల్లీ నా నీస్ దానికోసం లిటరల్ ఎంత వెయిట్ చేశానంటే నేను లైక్ పిల్లలు ఉంటే ఆబ్వియస్‌గా సైకలాజికల్లీ ఎంత హ్యాపీగా ఉంటామో. టైమ్ ఇస్ జస్ట్ ఫ్లయింగ్ అంతే. వాళ్ళతో అసలు నాకు టైమే తెలియట్లేదు. అండ్ టైం కూడా వచ్చేసింది. వాళ్ళు రిటర్న్ ఫ్లై బ్యాక్ అయిపోయే టైం కూడా వీడియో రికార్డ్ చేసే టైంకి వాళ్ళు ఇంకా ఉన్నారు. అండ్ నా రీహాబ్ కూడా స్టార్ట్ అయిపోయింది 5th వీక్ పోస్ట్ ఆప్ లోనే. చెప్పాలి అంటే టచ్ వుడ్ ఫస్ట్ టైం రీహాబ్ కన్నా దిస్ టైం కొంచెం ప్రోగ్రెస్ చూస్తున్నాను నేను. చాలా లిటిల్ బెటర్మెంట్ అండ్ స్టిల్ ద మజిల్స్ ఆర్ లైక్ బేబీ మజిల్స్. ఇప్పుడిప్పుడే మళ్ళీ అంతా నేర్చుకుంటున్నాను. ఐ హోప్ ఐ రికవర్ సూన్ బట్ ఐ నో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ టేక్స్ మంత్స్. సో ఇప్పటి వరకు జరిగిన థింగ్స్ ఇవన్నీ లాస్ట్ 10 months లో అంటే నేను అంత కంప్లీట్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ ద సఫరింగ్ పార్ట్ ని నేను ఇప్పటిదాకా మీకు 2 parts లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ద హీలింగ్ పార్ట్ లో చాలా థింగ్స్ నేను రియలైజ్ అయ్యాను. నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. కంప్లీట్లీ సర్ప్రైజింగ్లీ చాలా థింగ్స్ జరిగినాయి.
అవన్నీ నేను రాబోయే వీడియోస్‌లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా హీలింగ్ జర్నీని అంతా. సో, అది ఎవరైనా టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి థింగ్స్ విన్నప్పుడు దే ఫీల్ మచ్ లైటర్ అండ్ బెటర్ కదా! సో, అందుకనే నేను నా హీలింగ్ జర్నీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి. నా ఛానెల్‌లో అన్ని ఎక్కువ వీడియోస్ లేకపోయినా గానీ చాలా ట్రావెల్ వీడియోస్ అండ్ అదర్ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. నా ప్రీవియస్ వీడియో అండ్ ఈ వీడియోలో మీరు దేనికైనా కనెక్ట్ అయినా గానీ, లేకపోతే నా జర్నీలో మీకేమన్నా నచ్చినా గానీ అస్సలు మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ ఎక్స్‌ప్రెస్ యువర్ వర్డ్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఫీల్ ఫ్రీ టు కనెక్ట్. ఇట్ వుడ్ బి గ్రేట్ మీ సపోర్ట్ అండ్ మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్. I'll be very happy. Yeah, thank you so much once again from bottom of my heart. See you again in my next video. Until then, lots of love. Bye.